ఈ చిన్న పిల్లవాడు డాట్ ని సరదాగా విసిరేశాడు. కానీ అది ప్రపంచంలోని చాలా చిన్న టార్గెట్ ని ఛేదించింది. ఆ శబ్దం విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆ టార్గెట్ ని ఛేదించిన వ్యక్తిని కనుక్కోమని చెప్తాడు. అతను తన ఫ్యామిలీని పునరుద్ధరించడానికి కీలకం అంటాడు. అదంతా విన్న ఆ పిల్లవాడు నేనే ఆ డాట్ ని విసిరాను అంటాడు. కానీ ఆ ఫ్యామిలీలోని పెద్ద కొడుకు ఆ పిల్లాడు అనారోగ్యంతో ఉన్నట్టున్నాడు అని ఆ పిల్లాడిని చూసి నవ్వుతాడు. అతను ఆ పిల్లాడి సిస్టర్ కూడా 3 టార్గెట్ ని ఒకేసారి కొట్టలేదు అని, నువ్వు ఎలా కొట్టగలవు అని, ఆ పిల్లాడు అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. ఆ కుటుంబ పెద్ద వాళ్ళని ఆ ఇంటి నుంచి బయటికి పంపాలనుకుంటాడు. కానీ ఆ పిల్లవాడు ఏదైనా పోటీ పెట్టి దీనికి పరిష్కరించుకోవాలి అంటాడు. దాంతో వాళ్ళకి మొదటి రౌండ్ స్టార్ట్ చేస్తారు. ముందుగా ఆ ఇంటి పెద్ద కొడుకు స్టార్ట్ చేస్తాడు. మొదటి పరీక్ష బల పరీక్ష. తన మణికంఠుని 2 సార్లు తిప్పి వదలగా ఒకేసారి వరుసగా ఉన్న 3 టార్గెట్లను ఛేదించాలి. అలా అతను ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లాడి అక్కవంతు రాగా ఆ పిల్లాడు తన అక్కతో ఏదో చెప్తాడు. దాంతో ఆమె కత్తుల్ని విసరగా ఆ వరుస టార్గెట్ ను ఆమె కూడా కరెక్ట్ గా రీచ్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. దాన్ని చూసిన ఆ వ్యక్తి వాళ్ళు చీట్ చేశారని మళ్ళీ పోటీ పెట్టాలని వాదిస్తాడు. ఈసారి బలాన్ని మాత్రమే పరీక్షించడం కాకుండా ఖచ్చితత్వం, నైపుణ్యం కూడా పరీక్షించేలా పోటీ పెడతారు. ఒక చిన్న పిల్లాడు వాటిని నేర్చుకోవడం అసాధ్యం. ఆ తర్వాత ఆ ఇంటి పెద్ద కొడుకు 4 డాట్స్ ని విసరగా ప్రతి టార్గెట్ ని ఖచ్చితంగా కొడతాడు. కానీ అదే కత్తితో అతను కావాలని ఆమెను గాయపరుస్తాడు. అందువల్ల ఆమె ఆ పోటీ పడలేకపోతుంది. దాంతో ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా టార్గెట్స్ ని 8కి పెంచమని చెప్పి తన కళ్ళకి గంతలు కట్టుకుంటాడు. అతని అమాయకత్వం చూసి అక్కడ వారంతా నవ్వుతారు. ఆ తర్వాత ఆ పిల్లవాడి చేతుల్లోని కత్తులు 8 కాంతి కిరణాలుగా మారుతాయి. అవి ప్రతి టార్గెట్ ని ఛేదిస్తాయి. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.